అమెరికా మరొకసారి దాడులకు సిద్ధమవుతోందా? మొన్న మధ్యన వెనిజులా మీద దాడి చేసి ఒక్కసారిగా విధ్వంసం సృష్టించి, ఆ హడావిడిలో వెనిజులా అధ్యక్షుడిని, వాళ్ళ భార్యని ఎత్తుకొచ్చేసి వాళ్ళని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయడం ఒక ఎత్తు. ఆ తర్వాత సిరియాలో ఐఎస్ఐఎస్ స్థావరాల మీద దాడి చేసి విధ్వంసం సృష్టించడం మరొక ఎత్తు. ఇరాన్ మీద దాడికెళ్తోందనుకుంటే ప్రస్తుతానికి ఇరాన్ అంశాన్ని పక్కన పెట్టింది. కానీ ఇప్పుడు తాజాగా చూస్తే అమెరికా విమానయాన సంస్థలకి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన హెచ్చరికలు సంచలనం సృష్టిస్తున్నాయి. మెక్సికో, సెంట్రల్ అమెరికా, పనామాతో సహా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల గగనతలం మీదుగా ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించమంటూ సూచించారు. సైనిక కార్యకలాపాల నేపథ్యంలో ఆయా ప్రాంతాలు ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందంటూ ఎయిర్లైన్లను హెచ్చరించారు. ఈ మేరకు అమెరికాకు చెందినటువంటి అన్ని విమానయాన సంస్థలకే అడ్వైజరీ నోటీస్ జారీ చేశారు. ఈ నోటీస్ 60 రోజుల వరకు అమల్లో ఉంటుందని కూడా చెప్పారు. విమానం ఎంత ఎత్తులో ఉన్నా, ల్యాండింగ్ టేకాఫ్ దశలో ఉన్నా సరే వాటికి ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ అలర్ట్గా ఉండమని చెప్పడం అన్నది సంచలనం సృష్టిస్తుంది. సాధారణంగా ఈ సమీప ప్రాంతాల్లో యుద్ధం లేదా ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలోనే ఇట్లాంటి నోటీసులు ఇస్తారు. అంటే మెక్సికో మీద ఏమైనా దాడికి వెళ్తుంది అమెరికా? ఎందుకంటే మొన్ననే మెక్సికో అధ్యక్షుడు దమ్ముంటే నన్ను పట్టుకో, వెనిజులా అధ్యక్షుడు పట్టుకున్నంత తేలిక కాదు నా జోలికి రావడం అన్నటువంటిది ప్రకటన చేశారు. మధ్యన వెనిజులా అధ్యక్షుడు కూడా దమ్ముంటే నన్ను పట్టుకుంటూ డ్యాన్స్ కూడా వేస్తే ఆ డ్యాన్స్కి స్పందించినే ట్రంప్ కోపం వస్తేనే పట్టుకెళ్లారు అన్నటువంటి చెప్తుంటారు. ఇప్పుడు మెక్సికో అధ్యక్షుడు సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో మెక్సికోని ఏమన్నా టార్గెట్ చేయబోతున్నాడా అన్నటువంటి చర్చ జరుగుతోంది. వాస్తవంగా లాటిన్ అమెరికాలోని మెక్సికోతో సహా క్యూబా, కొలంబియా వంటి దేశాలు మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నాయనేది అమెరికా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఆరోపణ. పద్ధతి మార్చుకోబోతే వెనిజులా పరిస్థితి ఎదురొస్తుందని హెచ్చరించడం, ఆ సందర్భంలో మెక్సికో అధ్యక్షుడు చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో సంథింగ్ ఏమన్నా అక్కడ దాడికి వెళ్ళబోతుందా అన్నటువంటి చర్చ అయితే నడుస్తోంది ప్రస్తుతం.